నాకు 2012లో మ్యారేజ్ అయింది. పుట్టుకతో 2 ఆడపిల్లలు మోగ చెమిటితో పుట్టారు. అందువల్ల నా భర్త హరికృష్ణ ఈ మోగ పిల్లల్ని వేసుకొని ఎటన్నా వెళ్ళి చచ్చిపో నువ్వు అది ఇది అని చెప్పేసి టార్చర్ చేస్తా, కొట్టడం తిట్టడం, పిల్లలను కూడా సరిగ్గా పట్టించుకోకుండా అలా చేస్తా ఉండేవాడు. కూలి పనులకి వెళ్ళి పిల్లలకి ఆహారం పెట్టుకుంటా, బట్టలు కొనుక్కుంటా, ఎలాగోలా బతికించుకుంటా ఉండేదాన్ని. గత 3 సంవత్సరాలుగా ఆ టార్చర్ భరించలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నేను నా పిల్లలను పెట్టుకొని అద్దెకుంటా ఎలాగోలా బతికించుకుంటా ఉంటున్నాను. ఈ మధ్య కాలంలో పెన్షన్ వస్తుంది, 6,000 12,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నా పిల్లలు నాకు కావాలి, నిన్ను కొట్టి చంపేసి ఎలాగైనా సరే నేను ఆ పిల్లల్ని తీసుకెళ్తానని చెప్పేసి మొన్న ఆదివారం 9వ తారీఖు ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇంటి చుట్టూ తిరిగితే నేను 112కి కాల్ చేసి పోలీస్ స్టేషన్కి మాట్లాడితే కానిస్టేబుల్ వచ్చి స్టేషన్లో కంప్లైంట్ రాసియమ్మంటే నేను పెద్దపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాను. రాసిచ్చినాక రేపు ఎల్లుండరా అని చెప్పేసి నన్ను ఆదివారం నుంచి గురువారం వరకు తిప్పుతానే ఉన్నారు. గురువారం సాయంత్రం ఎస్సీ గారు రేపు పొద్దున్న రామ్మ నీ కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. శుక్రవారం పొద్దున్న వెళ్తే నేను కేసు తీసుకోము, డిఎస్పీ గారు తీసుకోవద్దన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి ఎస్సీ గారు నా కేసు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? మేము ఎంక్వైరీ తీసాము, ఇది అబద్ధం, అక్కడ గొడవ జరగలేదు, ఏం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ నేను వీడియో ఎవిడెన్స్తో సహా నేను తీసుకెళ్ళి ఇచ్చాను. నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళకు అనుకూలంగా ఉన్న కంప్లైంట్ రాసి నాతో సైన్ చేయించుకొని ఈ కేసు అయితే మేము కడతామని చెప్పేసి అన్నారు. అదేంటి సార్, నేను రాసిచ్చాను కదా కంప్లైంట్, మీరు ఎందుకు కేసు తీసుకోరంటే డిఎస్పీ గారు కేసు తీసుకోవద్దన్నారు. ఏపూరు సర్పంచ్ గారు పెద్దల్లో తేల్చుకుందాం, రాజీకి రమ్మని చెప్పేసి కేసు లేదు ఏమీ లేదు, ఎందుకైనా వెళ్ళండి ఏమైనా చేసుకోండి అని చెప్పేసి పెద్దపాడు పోలీస్ స్టేషన్ ఎస్సీ గారు చెప్పారు. పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదని దాని నిమిత్తం నేను ఎస్పీ ఆఫీస్కి వచ్చాను. ఎస్పీ ఆఫీస్కి వస్తే ఎస్పీ గారు 10వ తారీఖు దాకా బయట పనుల మీద తిరుగుతూ ఉన్నారు. మీరు రిపోర్ట్ ఇచ్చాలండి, మేము సార్కి తెలియపరుస్తాము అని చెప్పేసి రిపోర్ట్ తీసుకున్నారు. ఎస్పీ ఆఫీస్లో ఈ రిపోర్ట్ ఇచ్చాను. ఈ రిపోర్ట్ చూసి నన్ను నా పిల్లల్ని కాపాడి మాకు న్యాయం చేస్తారని ఎస్పీ గారిని కోరుచున్నాను. నా భర్త కుటుంబం తరపు నుంచి నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉంది. దయచేసి నన్ను నా పిల్లల్ని కాపాడమని ఎస్పీ గారిని కోరుచున్నాను. మాకు ఎలాగైనా సరే మీరే న్యాయం చేయాలి, నన్ను నా పిల్లల్ని కాపాడాలి సార్.